19వ కీర్తన 56వ చరణం చదవండి. 56వ చరణం, 119వ కీర్తన 56వ చరణం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సమాజమా, దావీదు మహాచక్రవర్తి, రాజు, మంచి పరిపాలకుడు, అంత మాత్రమే కాదు, యాజకుడు, సేవకుడు, దీర్ఘదర్శి, ప్రవక్త. ఇన్ని గుణలక్షణాలు ఆయనకి ఎలా వచ్చాయి? ఇన్ని బిరుదులు ఆయనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడేమైనా స్వార్థపరుడా? దేవుడేమైనా పక్షపాత అంటే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు, సేమ్ టైం దేవుడు పక్షపాతి. వింటున్నారా? అరే కూర్చో. దేవుడు పక్షపాతి కాదు, సేమ్ టైం దేవుడు పక్షపాతి. ఎందుకు పక్షపాతి కాదు, ఎందుకు పక్షపాతి అవుతాడు అంటే రెండు విషయాలు. ఎవరైతే ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన వాక్య ప్రకారము దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసి రుజువు చేస్తే వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. అలా కాకుండా దేవుడు చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి, మన ప్రయాణం ఒకటి, దేవుని ఆలోచన ఒకటైతే దేవుడు మనల్ని దీవించడు. 103వ కీర్తన 7వ చరణం, 103వ కీర్తన 7వ చరణంలో ఇలాగు రాయబడి ఉంది, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు మాత్రమే కనపరిచెను. వినాలి, జాగ్రత్తగా వినాలి. నీకు పంపిస్తాను వీడియో, చూసుకుందు, తర్వాత రాసుకుందు. మోషేకు మార్గములు చూపించాడు, ఇశ్రాయేలుకు మాత్రము క్రియలు మాత్రమే కనపరిచాడు. ఎందుకని అంటే ఎంతసేపు ఇశ్రాయేలీలు ఏమి కోరుకుంటున్నారు తెలుసా? ఆహారం కావాలి, పొట్ట నిండాలి, తినడానికి కావాలి. ఏమండి, ఏ రోజు ప్రయాణం ఆ రోజుకే, తుచ్చమైన వాటికే మనసు ఒగ్గేస్తున్నారు. ఏమండి, సూచక క్రియలు కావాలి, అద్భుత కార్యాలు జరగాలి, వాటి కొరకే. ఇక ఈయన విశ్వ సృష్టికర్త అయిన దేవుడు, విశ్వ విమోచకుడు, విశ్వ పరిపాలకుడు, విశ్వ గురువు. ఈ విశ్వ గురువు చెప్పిన మాట వింటే మనం బాగుపడతాము, మన లైఫ్ మారిపోతుంది, మనకు యుగయుగాలు జీవించే జీవితము మనకు అనుగ్రహించబడుతుంది అని ఎంత మాత్రము మనసు పెట్టేవారు కాదు ఎవరు? ఇశ్రాయేలీలు. కానీ మోషే మాత్రము దేవుడు ఏం చెబుతున్నాడు, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన చెప్పింది చేసి తీరాలి అని మోషే దేవుని మాటకు విధేయత చూపించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మీద ఇతని మనసు పూర్తిగా ఆనుకుందో మోషే పట్ల పక్షపాతం చూపిస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేల్ పట్ల పక్షపాతం చూపిస్తున్నాడు. ఏంటి పక్షపాతము? మోషేకేమో మార్గాలు చూపిస్తున్నాడు, ఇశ్రాయేలుకు ఓన్లీ క్రియలే. కారణం ఏంటంటే వీళ్ళ ఆసక్తి ప్రస్తుత ఆహారం కొరకే. మోషే ఆసక్తి దేవుడు ఏం చేయబోతున్నాడు, నా పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి, నన్ను దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు, నాయకత్వంలో ఎలా తీర్చిదిద్దబోతున్నాడు అని ఒక రాజుగారి కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రాజుగారి యొక్క కుమార్తె పెంచుకున్నటువంటి పెంపుడు కుమారుడు మోషే అంటాడు. ఏమంటాడు తెలుసా? రాజుగారి దగ్గరుండి ఆ సుఖభోగాలు అనుభవించుట కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20 చూడండి, 4 నుంచి 26, 27 వచ్చినారు. మోషే పెద్దవాడైనప్పుడు
విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు మోషే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మోషేకేమో మార్గాలు చూపించాడు, ఇశ్రాయేల్ ప్రజలకేమో ఓన్లీ క్రియలు. ఈరోజు మనము ఈ జీవితము క్రీస్తు కొరకే, ఏం చేసుకుంటా నాకు తెలీదు అని అప్పగిస్తే నిన్ను గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా అంటాడు. అయ్యా నోటి మాంద్యం గలవాడు అయ్యా. ఏ మాంద్యము? నోటి మాంద్యం. మన మధ్యలో మరియా సిస్టర్, అమ్మా ఏసైనా పలకమంటే నాకు రాదు పాస్టర్ గారు, నేను పలకలేను పాస్టర్ గారు, అబ్బా నాకు రాదండి అని ఎంత మోకమాట పడేదో. ఇప్పుడు మోకాళ్ళు వేస్తే రాజేశ్వరిని మార్చయ్యా, మా బాబాయిని దీవించయ్యా, మా అక్కని దీవించయ్యా, మా పిన్నిని దీవించయ్యా, మా పిల్లల్ని దీవించయ్యా, మా పాస్టర్ గారు దీవించయ్యా. నోటి నిండా మాటలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నట్టివాడు అనొద్దు, నిన్ను నట్టివాడిగా ఉండవద్దు. నీకు మాట ఇచ్చేవాడు నేనే. మోషే నువ్వు నడు అన్నాడు, మోషే నడిచాడు. మోషేను దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అంటే దేవుని మాట విన్నప్పుడు. అదే కీర్తనకారుడు అంటాడు, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఎంతగా అనుకున్నాడంట? దేవుని ఉపదేశం ఒక వరం. హల్లెలూయా. దేవుని వాక్యం ఒక వరం, దేవుని బోధ ఒక వరం. ఎవరైతే వరముగా ఎంచుకుంటారో వారు దీవించబడతారు. దావీదు దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దైవ జనాంగమా, నీవు నేను దీవించబడాలంటే ఉపదేశానికి లోబడాలి, ఉపదేశ క్రమాన్ని నేర్చుకోవాలి. దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇదే నాకు వరం అంటూ కిందకొచ్చి 57వ చరణంలో అంటాడు, యెహోవా అబ్బబ్బబ్బబ్బా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుడే తనకు సగభాగము, దేవునిలో ఇతడు సగభాగము. అంటే ఎలా ఉంటుంది సగభాగం అంటే? సగభాగం అంటే ఎలా ఉంటుందంటే ఇలాగా ఒకరికి ఒకరు జాయింట్ అయి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఇలా దేవునితో జాయింట్ అయిపోతారో వారు పడిపోవటము, తొట్టిల్లటము, మాట తప్పడము ఉండదు. ఎందుకో తెలుసా? అక్కడుంది ఎవరో తెలుసా? సజీవుడైన యేసయ్య, విశ్వ విమోచకుడు, విశ్వ సృష్టికర్త. అయితే ఏమంటున్నాడు తెలుసా? ఈ రోజు నుంచి నేను నిశ్చయించుకున్నాను. ఏమన్నాడు? నిర్ణయించుకున్నాను, ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం ఓడిపోవటానికి కారణం ఏంటి తెలుసా? నిర్ణయాలు లేవు. ఒకవేళ తీసుకున్నా మెట్లు దిగ్గానే మర్చిపోతున్నారు. ఏ మెట్లు? మందిరం మెట్లు దిగ్గానే మర్చిపోతున్నారు. మర్చిపోవటం వలన ఏమి జరుగుతుందో తెలుసా? ఈ లోకనాథుడు వచ్చి వాడికి నచ్చినట్టు చెడుగుడులు ఆడుకుంటున్నాడు. వాడికి నచ్చినట్లు టోటల్గా వాడి స్వాధీనం అయిపోతున్నాం. ఎందుకంటే లోకమంతా వాడికి అప్పగించబడింది. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. ఒకప్పుడు ఆదాముకు అధికారం ఇచ్చాడు లోకం మీద దేవుడు. ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి ఈ అధికారం పోగొట్టుకున్నాడు ఆదాము. ఇప్పుడు ఏమని తెలుసా? లోకాధికారి వాడు. ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు అంటాడు యేసుప్రభు వారు. కాబట్టి ప్రియా దైవజనమా, నిశ్చయించుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. కొత్త సంవత్సరాలు చాలామంది నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ మరొకసారి పరిశుద్ధాత్మదేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఒక్క విషయంలో నిర్ణయం తీసుకో. ఉపదేశములో నేను ఎక్కడ క్రమం తప్పనని నిర్ణయం తీసుకో. దేవుని అనుసరించట్లో నేను క్రమం తప్పనని నిర్ణయం తీసుకో. ఇదిగో ఈ లోకంలో సుఖభోగాల కంటే దేవుని ప్రజలతో, విశ్వాసులతో సావాసం కలిగి ఉంటానని నిర్ణయం తీసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఊరకనే ఆశీర్వదించడండి,
దేవుడు కూడా కొంత పక్షపాతము చూపుతాడు. పక్షపాతం ఉంది, పక్షపాతం లేదు. ఈ రెంటిని అర్థం చేసుకోవాలి. అంటే అన్యాయానికి ఆయన దన్యుడు, అన్యాయాన్ని ప్రోత్సహించడు. చూసారా, మన మూలవాక్యం ముందు చదువుకున్న వాక్యం ఏముంది? దుర్నీతి యందు సంతోషించక సత్యమునందు ఆయన సంతోషించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ పక్షపాతం యొక్క సారాంశం ఏంటి తెలుసా? ఎవరైతే నీతి కొరకు ప్రయాసపడతారో వాళ్ళని దీవిస్తాడు. ఇప్పుడు నీతి కొరకు ప్రయాసపడకుండా నేను కూడా యేసుప్రభువుని నమ్ముకున్నాను, నన్ను కూడా దీవించంటే అది ముడియాదు, కుదరదు, అది జరగదు, జరగని పని. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత పోరాటం చేసినా, నువ్వెంత సమయం వెచ్చించినా దేవుడు కోరుకున్న ఆ మార్గంలోనికి రాకుండా, దేవునికి మనసు ఇవ్వకుండా లోకంలో నీ మనసును అల్లాడిస్తూ ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. అట్లా కాకుండా ఆయన ఉపదేశ క్రమానికి చెవియొక్కు. ఆయన నీతి కొరకు పాటుపడతానని ఒప్పందం చేసుకో, నిర్ణయించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మళ్ళీ ఒకసారి యేసేపును జ్ఞాపకం చేసుకుంటే, దేవుడిచ్చే దర్శనాలన్నీ వాస్తవాలు, దేవుడు నాకు చూపించిన కళలన్నీ వాస్తవాలు, దేవుడు నాతో ఉన్నాడని నమ్మాడు, ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వసించాడు, దేవునితో కట్టుబడి ఉన్నాడు, దేవుని మాటకు లోబడి ఉన్నాడు, దేవుణ్ణి వ్యతిరేకించి చిన్న తప్పిదమ చేయలేదు, ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. తర్వాత అతను కనిన కళలన్నీ నెరవేరాయి. ఏమి నెరవేరాయి? తన అన్నలు ఆ దేశానికి ఆయన దగ్గర ధాన్యం కొనడానికి వెళ్ళారు. తన అన్నలు అడుక్కుండేవారిగా వెళ్ళారు. తన అన్నలకు ఆహారం లేకుండా యోసేపు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు అంటే దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, ఉపదేశ క్రమానికి లోబడ్డాడు, దేవుని దర్శనాన్ని నమ్మాడు, నమ్మి దానికి కట్టుబడ్డాడు, ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఎప్పుడు అంటే ఉపదేశ క్రమానికి లోబడినప్పుడు. వరముగా తీసుకోవాలి, ఇది నాకు దేవుడిచ్చిన వరం. హల్లెలూయా. అయ్యా నాకెంత గొప్ప వరం ఇచ్చావయ్యా, ఇంకేం కావాలి నాకు ఈ లోకంలో? దీంతో దేన్ని పోల్చలేను, నీ వాక్యముతో దేన్ని పోల్చలేనయ్యా. నీ వాక్యమే నా జీవితానికి, నా జీవనాధారము, జీవిత గమ్యము. ఏమంటే గమ్యం చేర్చేది నీ వాక్యమేనయ్యా. నీ వాక్యపు వెలుగులో నేను జీవిస్తానని నిబంధన చేసుకో. దేవుడు దీవించబోతున్నాడు. ప్రార్థన, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.